క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యస్థపు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో లెగిసిన అనేకమైన చరిత్ర సన్నివేశాలు మనం ధ్యానించాం. అందులో ఎవరెవరు ఏ విధంగా వ్యవహరించారు, అటు రాజకీయము, ఇటు మతము, వీటన్నిటి మధ్య జరుగుతున్న వైనము, వాటి మధ్య రాయబడిన విధానాలు, చరిత్ర నమోదు చేసిన విధానాలు, ఆ తర్వాత వాటన్నిటిని అర్థం చేసుకున్న మనం క్రొత్త నిబంధన ఎలా అర్థం చేసుకోవాలో ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందుకు ఆ 400 సంవత్సరాల చరిత్ర మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, అవసరత, అత్యవసరత ఎందుకుందంటే, ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో అడుగులు వేయాలి అంటే సడన్గా మనకు ఎదురయ్యే కొన్ని తెగలు మనకు కనబడతాయి. పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకైలు కానీ, కొన్ని వాడుతున్న జలేతు అనబడే కొన్ని తీవ్రవాద పార్టీలు కానీ, వాడబడిన పదాలు కానీ, రోమ్ ఆర్మీ సంబంధించిన లాంగ్వేజ్ కానీ, సడన్గా మనకు తెర మీదకి వచ్చే లాటిన్ వర్డ్స్ అంటే ఆ మూల పదాలు కానీ, అరబిక్ లేదా అరమిక్ ఆ పదాలు కానీ, గ్రీకు కానీ, ఈ పదాల కూర్పు తారసపడుతున్నప్పుడు ఒక పట్టాన్ని మనకు అర్థం కావాలి అంటే ఈ 400 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మత పార్టీల యొక్క పెట్టరేగిపోయిన పరిస్థితుల్లో ఏం జరిగింది అన్న బేస్మెంట్ మనకు తెలిస్తేనే క్రొత్త నిబంధన అర్థమయ్యే అవకాశం ఎక్కువ. అందుకే 400 సంవత్సరాల చరిత్ర మనం చూసాం. ఆ మత్తయి సువార్తలో మనం అడుగు వేసినప్పుడు అసలు ఏంటి మత్తయి అంటే, సెమినార్ గ్యాప్ వచ్చింది కానీ కొంచెం ఎవరేస్తున్నాను ఏమనుకోకండి. ఆ మత్తయి సువార్తకు వెళ్ళే ముందు అసలు మత్తయి గారితో పరిచయం ఏర్పరచుకున్నాం. మత్తయి గారికి మంచి సాక్ష్యం లేదు. ఈది రౌడీల్ని ఎలా చూస్తారో అలా చూసేవారు రోజు మత్తయిని. ప్రభుత్వం తరపున పనిచేసే ఇన్ఫార్మర్స్గా, ప్రభుత్వం తరపున పనిచేసే రౌడీ సీటర్లుగా, ప్రభుత్వం తరపున పనిచేసే ఒక వసూలు చేసే ఒక కాబు, మనం మాట్లాడతాం కదా, సీటీలు వసూలు చేసే దౌర్జన్యపు లంచాలు లేదా దౌర్జన్యపు వడ్డీల మీద బతికేసే జలగలు ఉంటారు చూసారా, అలాంటి నేచర్తో బతుకుతున్న వ్యక్తుల గుంపుల్లో ఒక గుంపు యాక్టివ్ మెంబరే మత్తయ్య. ఈ మత్తయ్య గారి గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అనేక విషయాలు మనకు తారసపడ్డాయి. మత్తయ్య గారినే కాదు, సుంకర్ని ఎవరు ఏ కార్యక్రమాలకు పిలవరు, సుంకర్ని వాళ్ళని పాపులు గాను వ్యభిచారులు గాను ఆ రోజు సమాజం వాళ్ళని డిక్లేర్ చేసింది. ఆ డిక్లేర్ చేసిన తర్వాత మత్తయ్య గారిని ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు పిలుచుకున్నారు. ఆ పిలిచినప్పుడు మనకు ఒక వాక్యం మనకు అర్థమవుతుంది. నిజానికి అలాంటి వారితో ఎవరు మాట్లాడకూడదు, అలాంటి వారితో ఎవరు సహవాసం చేయరు, అలాంటి వారిని ఎవరు ఇందులకు పిలవరు. కానీ ప్రభు ఎందుకు వారిని పిలుస్తున్నాడంటే ఆయన చేసిన కార్యం మనకు తెలుసు, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. మరొక విషయం కూడా మనకు తెలుసు, ఆయన శిక్షను బలిని కోరడు కానీ, చెప్పండి, ఆయన బలిని కోరడు కానీ మారు మనసు పొందే కనికరాన్ని కోరతాడు. అందుకు ఎవరిని తప్పుపోవాలని ఆయన కోరుకోడు గనక పరలోక రాజ్యంలో ఎవరు మొదటి జాబితాలు ఉంటారంటే మారిపోయిన వ్యభిచారులు, మారిపోయిన సుంకర్లు, మారిపోయిన దొంగలు, ఇలా మొదటి వరుసలో ఉంటారు మీకనని ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, భక్తుల్లో ఫీల్ అవుతున్న వారిని తిట్టి ఈ మత్తయి లాంటి వారిని ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఆదరించాడు. ఆ ఆదరింపబడిన మత్తయ్య ఆయన తెలుసుకున్న నిజాన్ని, ఆయన అర్థం చేసుకున్న రాజుని, ఆ రాజు చరిత్రని నమోదు చేశాడు. ఎందుకు నమోదు చేశాడు? అరే భవిష్యత్తులో యేసుప్రభు తరపున ఒక సువార్త లేకపోతే ఎలాగరా నా పేరు మీద రాయలేదు. అరే సువార్త అనేది ఒకటి రాస్తే భవిష్యత్తులో 27 పుస్తకాలు ఉంటాయట, అది క్రొత్త నిబంధన అంట. ఆ పుస్తకాల్లో నాకంటూ ఒక పుస్తకం ఉండాలని మత్తయ్య గారు రాయలేదు. నేను కూడా యేసుప్రభు యొక్క బయోగ్రఫీ నేను రాద్దామని ఆయన రాయలేదు. ఆయన ఎందుకు రాశాడో, సువార్తకులు ఎందుకు సువార్తలు రాశారో మనం ధ్యానించాం. ఎందుకు రాశారంటే వాళ్ళ సమకాలీన కాలంలోనే దొంగ సువార్తకులు లేచారు, వారు సమకాలీన కాలంలోనే దొంగ అపోస్తులు లేచారు. యేసుప్రభుని బోధించాల్సిన విధంగా బోధించకుండా అనవసరమైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నారు. సువార్త యొక్క అసలు మూలాలు మార్చేశారు. ప్రభు యొక్క పుట్టుకను, ప్రభు యొక్క పరిచర్యను, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని లేని పెడార్థాల వైపుకు తిప్పి యేసు ప్రభు యొక్క ఆయన జీవిత సత్యాన్ని వాళ్ళకు అర్థమైన అనుకూలమైన స్వకీయ నాశనానికి ఉపయోగించుకునే అనేకమైన దుర్బోధకులు తయారైపోయారు. ఆ దుర్బోధకుడు తయారైన వాళ్ళ నాశనం వాళ్ళ చుట్టూ తిప్పుకోవడమే కాకుండా ప్రజలను కూడా వాళ్ళ తప్పుడు సువార్తలోకి తిప్పుతున్నారని వాళ్ళకి అర్థమయ్యి, అరే మనం ఉండగానే ఇలా జరుగుతుందంటే మన జనరేషన్ ముగిసిపోతే సత్యం మరుగైపోద్దని దీన్ని ఎలాగైనా సరే రికార్డ్ చేయాలి. అసలు ఏం జరిగింది, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పరిచర్య చేశాడు, ఎలా మరణించాడు, ఎలా తిరిగి లేచాడు, తర్వాత తరాలకు గుర్తుండాలని కొన్ని రికార్డ్స్ తయారు చేయాలని అలా రికార్డ్స్ రాస్తే ఆ రికార్డులో మత్తయి గారు రికార్డు ఒకటి అయింది. ఆ రికార్డు పేరు మత్తయి సువార్త.
అందుకు దాన్ని కదిపాం. ఆ కదిపినప్పుడు మత్తయ్య గారిని పరిచయం చేసుకున్నాం. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో రాశారో మనం చూసాం. ఆ మత్తయ్య యొక్క అర్థం కూడా మనం చూసాం. యెహోవా దానము, దేవుడి గిఫ్ట్ అయిన. నిజంగా మత్తయ్య గారు మనకి ఇవ్వబడిన బహుమానం. మత్తయి సువార్త క్రొత్త నిబంధన మొదటి వరుసలో లేకపోతే, నిజానికి రాయబడిన సువార్త మార్క్ అంటారు, మొదటి వరుసలో మత్తయి సువార్త లేకపోతే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి లింక్ కుదరదు, బ్రిడ్జ్ అవ్వదు. అంటే ఆ పాత నిబంధన క్రొత్త నిబంధనకి లింక్ కుదరాలి అంటే ఖచ్చితంగా మత్తయి సువార్త రాసిన అదేదైతే జీనియాలజీ ఉందో ఆ వంశవృక్షం సరిగ్గా పాత నిబంధనకి ఫిట్ అవుద్దంటే ఆ పాత నిబంధన క్రొత్త నిబంధనకి లింకు సరిగ్గా సరిపోద్ది. అందుకు మత్తయి సువార్త రాసిన మత్తయి వైనాన్ని మనం చదువుతున్నప్పుడు నిజంగా పేరుకు తగ్గ జీవితం దేవుడు మనకిచ్చిన మత్తయి గారు బహుమానం. అంత బాగా రాశాడు ఆయన. ఆ రాసినప్పుడు మొదటి వచనాన్ని మనం టచ్ చేస్తాం. అసలు అబ్రహాము గారు ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ నానేంటి, వాళ్ళ ప్రయాణం ఏంటి, ఈ పరిస్థితులన్నీ ధ్యానించాం. అది అయిన తర్వాత మనం మరొక ఆయన్ని పరిచయం చేసుకున్నాం. ఆయన పేరు దావీదు గారు. ఆ దావీదు గారు ఊరేంటి, పేరేంటి, దావీదు గారికి పేరుకి అర్థం ఏంటి, దావీదు గారి నాన్నగారిని ఆ సొసైటీ ఎలా చూసింది, ఇవన్నీ మనం చూసాం. ఇదంతా అయిన తర్వాత అక్కడ మనం ఆగాం. అప్పుడు మనం సెమినార్కి వెళ్ళాం, మళ్ళీ తిరిగి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ కదులుతున్నాం. ఏంటి ఇప్పుడు మళ్ళీ మనం టచ్ చేస్తున్నాం. 2వ వచనం, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను. నిజానికి తేల్చుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఒక్కొక్క అధ్యాయానికి కంటెంట్ ఇది అని తేల్చుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నిజానికి మొదటి అధ్యాయంలో పేర్లు అయినంతలా రాశాడు అంటే అలా దాటి వెళ్ళిపోవడం సబబు కాదనిపించింది నా మనసుకి. అందుకే కొంచెం టచ్ చేద్దాం వెళ్ళి. అసలు ఏంటి, అబ్రహాము గారు ఇస్సాకును కనెను. అబ్రహాము ఇస్సాకుని కనెను. ఎందుకు ఇస్సాకుని? యేసుప్రభు యొక్క పుట్టుక, మరియ యేసుప్రభుని కన్నాదని రాయకుండా అబ్రహాము ఇస్సాకుని కన్నాడని ఎందుకు రాస్తున్నాడు? ఇస్సాకు యాకోబుని కన్నాడని మనకెందుకు రాస్తున్నాడు? మీకు మరలా ఒక గమనిక చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ సంఘంలో కూడా ఇంత విపులంగా వాక్యాలు మాట్లాడే సంఘాలు మన ఇలాకాలో చాలా తక్కువ. ఎంటర్టైన్మెంట్ చేసే చర్చలు ఉన్నాయి, టైం పాస్ చేసే చర్చలు ఉన్నాయి, ఈవెంట్లు చేసే చర్చలు ఉన్నాయి, కాలయాపన చేసే చర్చలు ఉన్నాయి. ఇంకా మీకు చెప్తున్నాను వినండి, మందనే పోగేసుకునే చర్చలు ఉన్నాయి. సిస్టమేటిక్గా ఒక వాక్యాన్ని నేర్పించే చర్చలు చాలా తక్కువ. అక్కడక్కడ ఎవరో దైవజనులు ఉన్నారు. అందులో మనకు అందుబాటులో ఉన్న చర్చ్ ఏదన్నా ఉందంటే ఈ చర్చ్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, వారానికి ఏదో ఒకటి సంసారం బోధల కోసం, అంటే బాధల కోసం చెప్పే సంఘాలు ఉన్నాయి. అప్పుల తిప్పల చేత బాధపడిపోయి సూసైడ్ చేసుకున్న వారిని మోటివేట్ చేసే పులిపేటలు ఉన్నాయి. కానీ సిస్టమేటిక్గా ఒక వాక్యాన్ని నేర్పించే సంఘాలు ఏమున్నాయి? 25 ఏళ్ళు 20 ఏళ్ళు సంఘానికి వెళ్ళిన తర్వాత అసలు మత్తయి సువార్త మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి లింక్ ఏంటో ఆ సగటు విశ్వాసికి తెలియదంటే మీరు నమ్మగలరా? మరి 25 ఏళ్ళు వచ్చేలా ఏమి ఎరగదీస్తారు, ఏమి ఎరగదీయలేదు, ఆ బెంచి అరగొట్టి వెళ్ళిపోయారు అంతే. మరి ఈ పాస్టర్ గారు ఏం చేస్తారు? ఏమీ చేయలేదు. ఆ 25 ఏళ్ళు వాళ్ళని సర్వెంట్స్గా వాడుకున్నాడు ఆయన. వాళ్ళ స్థానాన్ని విస్తరింపజేసుకున్నాడు, వాళ్ళ అంధరాలు కట్టుకున్నారు. మరి పట్టుమని 25 ఏళ్ళలో వీళ్ళ క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకాల్లో ఏ అధ్యాయం ఏంటో, ఏ పుస్తకం ఏంటో వీళ్ళకి తెలియట్లేదంటే అసలు నువ్వు సిస్టమేటిక్గా ఎప్పుడన్నా బోధిస్తేగా వాళ్ళకి తెలియడానికి, అయినా వాళ్ళు చదివేడిస్తేగా నీకన్నా బతకొస్తున్నారు. అందుకే క్రమానుగతంగా వాక్యాలు నేర్పించే వాళ్ళు లేరు. మన ధన్యత అనుకోండి, మన సిస్టమేటిక్గా ప్రతి వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, ప్రతి వాక్యాన్ని మనం కదుపుతున్నాం. అసలు ఒక పదం మనకు అర్థం కాకపోతే అది అర్థమయ్యేంత వరకు అక్కడ పెనుగులాడుతూనే ఉంటాం. ఇప్పుడు మనం టచ్ చేస్తున్నాం, అబ్రహాము ఇస్సాకుని కన్న సంగతి మాకు ఎందుకేంటి? యేసు ప్రభు ఎందుకు పుట్టాడో నీకు తెలియాలంటే ఇస్సాకు పుట్టుకి యేసుప్రభు పుట్టుకి నీ పుట్టుకి సంబంధం ఉంది. ఏం సంబంధం ఉంది? యేసుప్రభు వారు బాగా వినండి, ఎలా వచ్చాడు ఈ భూమి మీద కంటే మత్తయి సువార్తకు ఒకవేళ ట్యాగ్ ఇస్తే మత్తయి సువార్త మత్తయ్య యేసుప్రభు వారిని ఎలా పరిచయం చేస్తాడంటే ఆయన రాజు. ఆ రాజుకు వచ్చిన వాడు ఎలా వచ్చాడో మత్తయి పరిచయం చేస్తాడు. గమ్మత్తేడు చెప్పిన, ఎవరైనా ఇప్పుడు సడన్గా వచ్చి ఇక్కడ నిలబడి అరే నేను రాజునరా, మీరందరూ నన్ను అభిమానించాలి, ఆదరించాలి, నేను రాజునరా, మీరందరూ నన్ను వెంబడించాలి, అందరు నా మాట వినండి అంటే మీరేమంటారు? పని చూసుకురని చెప్తాం. రాజు అవ్వాలంటే ఏముండాలి? అసలు ఆ రాజు ఎలా పుట్టాడో తెలియాలి. రాత్రి రాజులు అయిపోతారా?
ఒక రాజు అవ్వాలంటే ఆ రాజు పుట్టికేంటో తెలియాలి, ఆ రాజు వంశం ఏంటో తెలియాలి, ఆ వ్యక్తి రాజు కావడానికి కావలసిన అర్హత, క్వాలిఫికేషన్ ఏంటో తెలియాలి. అందుకే మత్తయ్య గారు ఇతను రాజు అని చెప్పడానికి అప్పటికప్పుడు పరిచయం చేయట్లేదు. ఆయన రాజు అని చెప్పడానికి ఆయన ఎలా పుట్టాడు, ఆయన వంశం ఏంటి, ఆయన ఎలా వచ్చాడు, ఆయన అర్హత ఏంటి, ఈ సూత్రాల మీద మత్తయి సువార్త మనకు ప్రయాణం జరుగుద్ది. ఆ ప్రయాణంలో మనం అబ్రహాముని టచ్ చేస్తాం, దావీదు గారిని టచ్ చేస్తాం. ఇప్పుడు దావీదు అబ్రహాము గారిని పరిచయం చేసుకున్న, వాళ్ళ తల్లిదండ్రులు పరిచయం చేసుకున్న మనకి అబ్రహాము గారు కొడుకు ఎదురవుతున్నాడు ఇప్పుడు మనకి జీనియాలజీలో. ఆయన పేరు ఇస్సాకు. ఏంటి ఇస్సాకు అంటే, ఇస్సాక్ అన్న దానికి మనకు అర్థం తెలుసు, నవ్వు. ఏంటట? ఇస్సాక్ అనే పేరుకి అర్థం నవ్వు. ఇస్సాక్ అనే పేరుకి అర్థం నవ్వు అయితే, నవ్వు బాగా వినండి, వృద్ధాప్యులున్న శారమ్మకి, వృద్ధాప్యులున్న అబ్రహాముకి, వృద్ధాప్యులున్న వాళ్ళ తల్లిదండ్రులకి నవ్వులు పుట్టించడానికి పుట్టాడు. ఎంత చక్కటి పేరు అంటే అయింది చూడండి. వాళ్ళ పూర్తిగా నిరీక్షణ కోల్పోయారు వాళ్ళ శరీరాన్ని చూసుకుని. అప్పుడప్పుడు మాట్లాడుకున్నారు కూడా, మృతతుల్యమైపోయిన మాకు బిడ్డలు ఎలా పుడతారు ప్రభువా అని. దేవుడు అన్నాడు, నువ్వు నమ్మే ఖచ్చితంగా పుడతారు. అబ్రహాం బలంగా నమ్మాడు, శారమ్మ బలంగా నమ్మింది. వారి శరీరాలను చూసుకుని మా గర్భాలు ఇప్పుడెక్కడ బిడ్డలను కంటాయని వారు అనుకోక దేవుడు ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నిజంగా ఆ వయసులో పిల్లలు పుట్టారు. ఆ అబ్బాయి పేరు నవ్వు. నిజంగా శారమ్మ నవ్వు ఎప్పుడో ఆగిపోయి ఉంటుంది పిల్లలు లేనిది. ఎందుకంటే ఆ సమాజమైన ఈ సమాజమైన పిల్లలు లేని దాన్ని ఏమంటారు చెప్పండి? గొడ్రాలి. గొడ్రాలైన దానితో ఎన్ని గొడవలు ఉంటాయి చెప్పండి? అత్తతో గొడవ, ఇల్లాలతో గొడవ, పొరుగింటితో గొడవ, చెల్లుతో గొడవ, తోబుట్టులతో గొడవ, అత్తింటి వారితో గొడవ, సమాజంతో గొడవ. ఆవిడ ఎంత పెద్ద యజమానురాలైనా బిడ్డలు లేకపోతే కిందన్న పనిదానితో కూడా గొడవ. ఆమె జీవితంలో నవ్వు, సహజ సిద్ధమైన నవ్వు బహుశా ఆగిపోయింది. ఈ బిడ్డ పుట్టుక తన జీవితంలోకి ఏం తెచ్చింది చెప్పండి? నవ్వుని తీసుకొచ్చింది. అబ్రహాంలో కూడా ఎక్కడో వెళితే ఎన్నుంటే ఏముంది ప్రభువా, బంగారం ఉంటే ఏముంది, ఎండుంటే ఏముంది, నాకు ఎంత సంపద ఉంటే ఏముంది, కానీ ఉండాల్సిన వాళ్ళు లేడు కదా. ఒక్క నా యొక్క బేసం ఒక్కటి లేదు కదా. ఒకవేళ గట్టిగా మాట్లాడుకుంటే ఎలియాజరే నాకు కొడుకు అవుతాడే తప్ప నా కుమారుడు ఏడు ప్రభువాన్ని బాధపడుతున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, కంగారు పడకు, నీకు వాగ్దాన పుత్రుడు పుడతాడు. నవ్వు ప్రారంభమైంది అబ్రహాంకి. శారమ్మ జీవితంలో నవ్వు వచ్చింది, అబ్రహాం జీవితంలో నవ్వు వచ్చింది. మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకు వాళ్ళు నవ్వుకుంటున్నారంటే గమనించండి, దేవుడు మాకు బిడ్డనివ్వబోతున్నాడని నవ్వుకున్నారు. అనుమానంతో నవ్వుకోలేదు, చెప్పండి, బిడ్డనివ్వబోతున్నాడని నవ్వుకున్నారు. అది ఆత్మీయంగా ఆరోగ్యకరమైన నవ్వును నవ్వుకున్నారు వాళ్ళు. నిజంగా శారమ్మతో దేవుడు క్షమించండి, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు శారమ్మ వెనకాల నవ్వుకుంది. దేవుడు అన్నీ చూస్తాడుగా, సర్వం ఎరిగినవాడు అన్నాడు, మీ ఆవిడ నవ్వుతుంది ఏంటి అని అడిగాడు దేవుడు. శారమ్మ అందే, నేను అంతకు నవ్వలేదండి, నువ్వు ఎందుకు నవ్వావు, నువ్వు నవ్వావు నాకు తెలుసు అన్నాడు. ఎందుకు నవ్వుతుందంటే మనకి కొన్ని వ్యాఖ్యానకర్తల వివరణ ఏంటంటే, ఆవిడకి నిజంగా నవ్వొచ్చింది ఆ టైంలో. ఆవిడే కదా ఎవరన్నా నవ్వుతారు, ఎందుకంటే అప్పటికి ఆవిడ వయసు 90 ఏళ్ళు. 90 ఏళ్ళు బామ్మ ప్రెగ్నెంట్ అంటే నవ్వు రాదండి. నేడో రేపో మెచ్యూర్ అయిన అమ్మాయి వచ్చి కంగ్రాచులేషన్సే బామ్మ అంటే బామ్మకి ఎలా ఉంటుంది చెప్పండి? థ్యాంక్ యూ మనవరాల అంటదా? 90 ఏళ్ళు శారమ్మ ప్రెగ్నెంట్ ఎంత కడుపేసుకుని అలా తిరుగుతుంటే వయసులో ఉన్న వాళ్ళు నవ్వుతారు, వయసు అయిన వాళ్ళు నవ్వుతారు. బామ్మకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఏంటని ఎంత నవ్వరండి. అందుకే ఇవన్నీ ఊహించుకుని సమాజం ఏమనుకుంటుందని నవ్వుకుంది. కానీ దేవుని వాగ్దానాన్ని బట్టి మాత్రం చెప్పండి, నవ్వలేదు, హేళన చేయలేదు. అందుకే వాళ్ళ జీవితంలో నవ్వు వచ్చింది. ఎంత బాగా నవ్వేశారంటే గుర్తుపెట్టుకోండి, అబ్బాయి పుడతారన్నప్పుడు నవ్వారు, అబ్బాయి పుట్టినప్పుడు నవ్వారు, అబ్బాయి పెరుగుతున్నప్పుడు నవ్వారు, అబ్బాయిని ఉయ్యాలేసి ఊపుతున్నప్పుడు నవ్వారు, అబ్బాయి భోజనం మానేసినప్పుడు పెద్ద విందు చేసి నవ్వారు. మాట్లాడితే గమనించండి, ఇస్సాకుని చూస్తే నవ్వేస్తున్నారు. దేవుడు పిలిచి అన్నాడు, అబ్రహాం నీతో పర్సనల్గా ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాయి అన్నాడు. ఏంటి ప్రభు అంటే, మీకు అర్థం అవడానికి వాడుతున్నాను, అంత వివరంగా అక్కడ ఉందని అడగకండి, బాగా నవ్వుతున్నావు అనుకుంటున్నాయి ఈ మధ్య అన్నాడు. అవును ప్రభు, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ తర్వాత నాకు చాలా నవ్వు ఆగుతలేదు.
నీ నవ్వు ఆపేసి ఒక మీటింగ్ ఉంది, నువ్వు వింటావా అన్నాడు. ఏంటి ప్రభు అంటే, నీ నవ్వుని, నీ లవ్వుని, నీ కొడుకుని నాకు ఇచ్చేయి అన్నాడు. నవ్వు ఆగిపోయిన అబ్రహాంకి. ఏది చూసైతే నవ్వుతున్నావా ఆ నవ్వే నాకు కావాలి, ఏది లవ్ చేస్తున్నావా ఆ లవ్వే నాకు కావాలి, నీకు ఒక్కగానొక్క పుత్రుడు నాకు కావాలి, నాకు ఇచ్చేయి. ఎందుకు ఐజాక్ కొరకు మనం ఇంతలా నేర్చుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. గలతీ పత్రిక 4:28 ఇంటికి వెళ్ళి చదవండి. గలతీ పత్రిక 4:28 క్రైస్తవులకి రిప్రజెంట్ ఎవరో తెలుసా? ఐజాక్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు, షాడో ఎవరో తెలుసా? ఐజాక్. ఇస్సాకు యేసుక్రీస్తు వారి గుర్తు, ఇస్సాకు గలతీ పత్రికలో క్రైస్తవులకు గుర్తు. ఈ ఇస్సాకు ఈ వంశావళిలో యేసుక్రీస్తు వారికి ఒక తొలడుగు. ఈయన గురించి మనకి ఎందుకు పరిచయం చేస్తారు మత్తయ్య గారు అంటే, ఇదిగో ఈయన చూడండి. ఆ మత్తయ్య గారు పరిచయం చేస్తున్నప్పుడు, ఇదిగో నీ నవ్వు నాకు కావాలని అబ్రహాంని అడిగాడు. ఆ టైంలో మన అబ్రహాం సైడ్ నుంచే మనం స్టడీ చేస్తాం, కానీ అసలు ఇస్సాకు సైడ్ ఏం జరుగుతుందని ఎప్పుడైనా మనం స్టడీ చేసామా? నా మాట మీకు అర్థమవుతుంది లేదు. కీలకమైన ఘట్టం అబ్రహాము ఇస్సాకుల జీవితంలో కీలకమైన ఘట్టం ఏదుందంటే బలి సందర్భం. ఆ బలి సందర్భంలో అసలు ఆ నిండు వృద్ధాప్యులు ఉన్న అబ్రహాము ఎంత వణికిపోయాడని అబ్రహాము సైడ్ నుంచే మనం చూస్తాం, కానీ అసలు ఇస్సాకు ఏం ఫీల్ అవుతున్నాడు ఎప్పుడైనా మనం గమనించామా? ఒకసారి చూద్దాం. అసలు ఇస్సాక్ గారిని టచ్ చేద్దాం. ఈరోజు మనం కేంద్రీకరించేదంతా ఇస్సాకు మీదే, ఐజాక్ మీదే మన స్టడీ. ఒకసారి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన అబ్రహామును పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. బాగా వినండి. ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఎంతసేపు మనం ప్రసంగాలన్నా అబ్రహాము గుండె ఎలా కొట్టుకుందని మనం చూస్తాం. ఒక్కగానొక్క కొడుకుని దేవుడు అడుగుతున్నప్పుడు ఆ ఒక్కగానొక్క కొడుకు బలిగా సొంత చేతులు తెస్తున్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఎంతగా అసూలు బారిసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం చూస్తాం. కానీ ఈరోజు కొంచెం టర్న్ తీసుకుందాం మనం. అబ్రహాం సైడ్ కాకుండా ఈ సందర్భంలో ఇస్సాకు యొక్క విశ్వాసం ఆ టైంలో ఎలా పనిచేసింది, ఏం జరుగుతుంది అసలు? మనకు డౌట్లు రేజ్ అయ్యి క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికే అంత సందర్భం ఏంటంటే, అప్పటికి ఐజాక్ ఇమేజ్ల్లో చూస్తున్నంత చిన్నోడేం కాదు, పెద్దోడే. మంచి ఏంటో చెడేంటో పరిస్థితి ఏం జరుగుతుందో, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, ఏం మోస్తున్నాడో అన్నీ అంచనా వేయగలిగిన పరిపక్వత కలిగిన టీనేజ్ అబ్బాయే. ఇస్సాకు సందర్భాన్ని మనం పరిచయం చేసుకోవాలంటే కొంచెం ముందుకెళ్దాం. ఏం జరుగుతుందో ఒక్కసారి 22వ అధ్యాయం అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి 21వ అధ్యాయానికి రండి. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం నుండి. ఆదికాండం 21వ అధ్యాయం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాము తన్ను. బాగా వినండి. అబ్రహాము గారు పాలు మానేసిన వెంటనే ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ పెట్టాడట, లవ్ ఫీస్ట్ పెట్టాడట. ఎవరు? అబ్రహాం గారు. ఎప్పుడైతే ఆ కార్యక్రమంలో మంచి ప్రేమ విందు పెట్టాడో ఆ అబ్బాయి పాలు మానేసి అటు ఇటు తిరుగుతాడు. ఎవరు అబ్బాయి? ఇస్సాక్ గారు. ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పటికే ఒకడు పుట్టాడు,
ఎవరికి? ఇస్మాయిల్. ఎవరికి? అబ్రహాం గారికి, ఆగర్కి. మళ్ళీ ఆ కుంపటంతా తెచ్చింది ఈ శారమ్మే. ఈ శారం కుదురుకుంటా కుంపటి లేకుండా ఉండు. ఆ శారం తెచ్చిన వ్యవహారానికి ఈ కుంపట్లో ఆడి ముందు పుట్టాడు. ఎవరు? ఇస్మాయిల్ గారు ముందు పుట్టారు. ఇస్మాయిల్ ముందు పుడితే ఇస్మాయిల్ కాస్త వయసులో పెద్దోడు కనుక ఈ చిన్న పిల్లోడిని ఎగతాళి చేస్తున్నాడు అంట. మరి ఏమైనా ఎగతాళి చేశాడు అక్కడ కామెంటరీ లేదు, కానీ మొత్తం మీద శారమ్మకి గట్టిగానే మండింది. ఒరే, నేను పిలుస్తూ వచ్చింది మీ అమ్మ, మేము పెడితే బతుకుతున్నారు మీ అమ్మ, నువ్వు అలాంటిది నా కొడుకు నేను ఎటకారం చేస్తున్నావని ఫైర్ ఎవరి మీద ఇచ్చింది? ఇస్మాయిల్ మీద ఇవ్వలేదు. కానీ చెప్పండి, డైరెక్ట్ గన్ షాట్ ఎవరు పెట్టింది చెప్పండి? అంతా నువ్వే చేసావు. ఎవరిని? శారం. అసలు అంతా ఆయన చేయలేదు, ముందు ఇప్పుడు చేసింది ఎవరు? శారం. ఆడలతో వచ్చిన గొడవ పెట్టంటే చేయాల్సిందంత చేసి చెప్పండి, అంతా నువ్వు, అదేలే అంతా నువ్వే చేసావు అంటారు. మీ ఆవిడ ఇక్కడ ఉంది, చెప్తానా? చెయ్యాల్సిందంతా చేసి చెప్పండి, అంతా నువ్వే చేసావు అంటారు. అంతా నువ్వే. శారమ్మకు కూడా చూడండి, అసలు సలహా ఇచ్చింది ఎవరు? బోర్డు సలహా ఇచ్చింది ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? పెట్టింది ఎవరు? బిడ్డని కనమన్నది ఎవరు? అన్నీ ఇచ్చింది ఈవిడే. ఇప్పుడు గొడవ అవుతుంది. గొడవ అవుతున్నప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు దాని కొడుకుని కానీ పంపకపోతే మన స్లాంగ్లో బత్తి మీద సవాల్ ఉంది. ఫంక్షన్ ఎలా జరుగుతుంది, ఏమో చూస్తానంది. ఫంక్షన్ ఆపేస్తుంది, అవసరమైతే ఆపేస్తారు. ఇలా ఆపేయాలనుకుంటే ఎవరో చెప్పండి. ఇక భోజనాలు, కూరలు ఏమన్నా గట్టిపడేస్తారు కూడా. అలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎందుకోసం కూడా నేను మాట్లాడతాను, నేను డీల్ చేస్తాను, నేను కంగారు పడకని చెప్పి మొత్తం మీద డీల్ చేశాడు, పంపించేశాడు. ఈ 21వ అధ్యాయం చూసేసరికి అప్పటికి పాలు మానేసిన వయసు అంటే బహుశా ఒక 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు లేదా ఒక 5 ఏళ్ళు లోపు అప్పటికుంటుంది. అక్కడి నుంచి మనం దాటుకుని వస్తే ఆ వచనానికి, ఆ అధ్యాయానికి చివరికి 34 రండి. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశకుడు, అనేక దిలానాల దగ్గర కొన్ని మూలాలు చెప్తున్నా అనేక సంవత్సరాలు ఉన్నాడు. అంటే ఫంక్షన్ అంటే ఈ అధ్యాయంలో పాలు మానేసిన వెంటనే ఫంక్షన్ జరిగిపోయింది. ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఫంక్షనే కాదు, కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. అంటే అప్పటికి ఈ ఫంక్షన్కి, ఈ సంవత్సరాలకి, ఈ కాలాన్ని కలిపితే అప్పటికి ఇస్సాకు వయసు చెప్పండి పెరిగింది. ఎంత వయసు పెరుగుంటుంది? ఎంత వయసు పెరుగుంటుంది అంటే 22వ అధ్యాయం రండి ఒకసారి. 22వ అధ్యాయం 6 వచనం. 22వ అధ్యాయం 6 వచనం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిన ఏమర్థమవుతుంది చెప్పండి? ఇస్సాక్ గారు 21వ అధ్యాయం చూసేసరికి పాలు మానేసి ఆడుకునే వయసు. ఆ 34 వచనంకి వచ్చేసరికి కొన్ని దినాలు, సంవత్సరాలు గడిచిపోయినాయి. 22వ అధ్యాయం 6 వచనంకి వచ్చేసరికి మనం అనుకుంటాం జస్ట్ పేజీ తిప్పేసాం అనుకుంటాం, కానీ పేజీ అధ్యాయం తిప్పేయడం కాదు. కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ సంవత్సరాల చరిత్రలో కాలంతో పాటు ఇస్సాకు వయసు కూడా పెరిగింది. మీరు చూడండి, కట్టెలు మోస్తున్నాడంటే, ఒక మనిషిని కాల్చేంత కట్టెల మోపు మోస్తున్నాడంటే ఆడుకునే వయసు అంటారా, టీనేజ్ వయసు అంటారా చెప్పండి? టీనేజ్ అంటే ఒక మనిషిని, లేదా ఒక పొట్టేల్ని, లేదా ఒక గొర్రె పిల్లని, ఒక మనిషిని కాల్చేంత, ఒక దేహాన్ని కాల్చేంత మోపు మోస్తున్నాడంటే అప్పటికి తండ్రి అంతా ఎదిగిపోయాడు. ఒక మనిషి, ఒక సంపూర్ణమైన మనిషి చేయగలిగే పనులు ఆ కుర్రోడు చెప్పండి చేస్తున్నాడంటే కట్టెలు మోస్తున్నాడు. రెండోది చెప్పిన ఆ 22:7 వచనంలో దహన బలికి గొర్రె పిల్ల ఉండాలని అడుగుతున్నాడంటే మెచ్యూరిటీ వచ్చేసింది. నా మాట మీకు అర్థమవుతున్నా లేదు? అంటే కట్టెలు మోస్తున్నాడు, దహన బలికి గొర్రె పిల్ల కావాలంటున్నాడు. దహన బలికి గొర్రె పిల్ల కావాలని అడుగుతున్నాడంటే మీకు అర్థం కావాలి, ఆ దహన బలికి గొర్రె పిల్ల కావాలని అడుగుతుందంటే దహన బలేంటో, కృతజ్ఞత బలేంటో, లేదా అర్పించే సాదాసీద అర్పణలేంటో అన్నీ అబ్బాయికి అప్పటికే చెప్పండి అర్థమైపోతున్నాయి. రెండవది ఇంకా బాగా అర్థం కావాలంటే, తన తండ్రి గొర్రె పిల్లను కాదు తననే బలిస్తున్నాడని తెలిసినప్పుడు పారిపోగలిగే శక్తి ఇస్సాకుకున్నా పారిపోకుండా నిలబడుతున్నాడంటే తండ్రి యొక్క ఫెయిత్ని చెప్పండి గౌరవించే నాలెడ్జ్ ఆ అబ్బాయికి ఉంది. చిన్నోడేం కాదు. ఇస్సాకు జీవితంలో ఇంకా బాగా వినండి, అతడు ప్రయత్నిస్తే ఖచ్చితంగా తప్పించుకుని పోతాడు. అతడు ఎలాంటి ప్రయత్నాలు చేసినా గమనించండి, వాళ్ళ నాన్నగారు వెనకాల పరిగెట్టలేడు. ఎందుకంటే అబ్రహాంకి అప్పటికి 100 దాటింది, ఇస్సాకుకి మంచి టీనేజ్ వయసు ఉంది. నీ గొర్రె పిల్ల, నీ శాదస్తం భక్తి నా మీద చూపిస్తున్నావు ఏంటని వాళ్ళ నాన్న మీద తిరగబడితే అబ్రహాం ఏమన్నా చేయగలడా? ఏమీ చేయలేడు.
కానీ ఆయన తిరగబడలేదు. తప్పించుకునే శక్తి ఉన్నా తిరగబడలేదు, తప్పించుకునే ప్రయత్నాలు చేయలేదు. కానీ ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేసినట్టు బైబిల్ నమోదు చేయలేదు. ఇంకా అబ్రహాము గారిని ఎదిరించి వాదించి తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. వృద్ధాప్యంలో తన తండ్రిని ఎలాగైనా లోపడ్డానికి కష్టతరంగా వ్యవహరించాడనే పదాలు బైబిల్లో లేవు. నా మాట మీకు అర్థమవుతున్నా లేదో? మరలా తన తండ్రిని అంటే అబ్రహాముతో ఎదిరించాడని లేదు, వాదించాడని లేదు, తప్పించుకునే ప్రయత్నం చేసడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి తన కొడుకుని లోపరుచుకోవడానికి చాలా కష్టపడ్డాడని బైబిల్లో లేదు. మరి ఏమంది? మరణం కళ్ళ ముందుకు వచ్చిందని తెలిసినా, తన తండ్రి తన మీదకి కత్తెత్తాడని తెలిసినా, మరణం వరకు తండ్రికి వినయంగా లోబడిన ఒక టీనేజ్ అబ్బాయి ఇస్సాకు అని మాత్రమే బైబిల్లో ఉంది. ఇస్సాకు చరిత్ర ఇంకా బాగా వినండి. అతని మీదకి కత్తి ఎత్తినప్పుడు బాగా వినండి. తన తండ్రి తన మీద కత్తి ఎత్తినప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఆ 22వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు అబ్రహాం తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. బాగునండి. 22వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నప్పుడు తన తండ్రి తన మీదకి కత్తెత్తినప్పుడు ఇస్సాకు ప్లేస్లో నిలబడదాం. ఏం ఆలోచిస్తాడో చెప్పండి. వయసు ఉంది, పారిపోయే శక్తి ఉంది, దహన బలికి గొర్రె పిల్ల ఇవ్వాలి కానీ నరబలి ఇవ్వకూడదని ఆలోచించే జ్ఞానం ఉంది. వాళ్ళ నాన్నతో వాదన పెట్టుకునేంత బలము ప్రయత్నము ఉంది. ఇవన్నీ అబ్బాయికి అంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు తన మీదకి ఇన్ని రోజులు పెంచిన నాన్న ఇలా కత్తెత్తినప్పుడు ఖచ్చితంగా ఆయన మైండ్లో ఏం తిరుగుతుంది? మనమైతే ఏం ఆలోచిస్తాం చెప్పనా? అంతేలే, మొదటి నుంచి ఎలాగైనా మా నాన్నకి ఇస్మాయిల్ అంటే ఇష్టం. మా అమ్మ పక్క గొడవ పెడుతుంటే పక్కకు పోయి మా అన్నయ్య కోసం ప్రార్థన చేశాడు. ఈ పెద్ద ఆయన నాకు తెలుసు. ఇంత గొడవ జరుగుతుంటే మా నాన్న ఏం చేశాడు నాకు తెలుసు. నీకు బిడ్డనిస్తానయ్యా అని దేవుడు వాగ్దానం చేసినా మరి ఈడి సంగతి ఏంటని ఈడి కోసమే ప్రార్థన చేశాడు. ఆ విషయం నాకు తెలుసు. మొదట పుట్టిన మా అన్నయ్య మీదే ప్రేమ ఎక్కువ ఉంది. నన్ను ఎలాగైనా పక్కన పెట్టాలని ప్లాన్ చేసి పక్కా స్కెచ్ చేసి మా అమ్మకు కూడా ఒక మాట చెప్పకుండా దేవుడి పేరు మీద నన్ను బలి చేయడానికి ఇదంతా చేస్తున్నాడని నాకు అర్థం అవుతుందని నీలాటోడు నాలాటోడు అయితే ఇస్సాకు ప్లేస్లో ఉంటే అనుకుంటాడు అనుకోండి. చెప్పండి. ఎంత చేసినా కానీ నేను నచ్చలేదు. ఎంతసేపు ఆగర్ అంటాడు, ఎంతసేపు చెప్పండి ఇస్మాయిల్ అంటాడు. వాళ్ళు బాగుండాలని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. బహుశా మా అన్నయ్యకి మా నాన్న ఆస్తులకి నేను అడ్డొస్తున్నానని మా నాన్న ఈ విధంగా నాకు స్కెచ్ చేశాడని అనుకున్నాడా? అవేం అనుకోకండి. ఇస్సాకు ఏమనుకోండి చెప్పిన ఒకటే ఆలోచించాడు. ఈ బలి నైవేద్య కార్యక్రమం ఏదైతే ఉందో మా నాన్న ఆ తండ్రికి విధేయత చూపించడం అనేది ఎంత వాస్తవమో మా నాన్నకి చెప్పండి నేను విధేయత చూపించడం అంతే వాస్తవం. కమ్మతని చెప్పిన ఆ బలి విషయంలో తన మైండ్లో తిరుగుతున్న మరొక పాయింట్ ఏంటంటే మా నాన్న దేవునికి బలిగా నన్ను ఇస్తున్నాడన్న ఆ వినయమే కాదు, మరొకటి ఈ బలిని నేను అడ్డుపడకూడదన్న భయం కూడా ఎవరికుందో తెలుసా? ఇస్సాకు ఉందంట. ఎక్కడుంది ఒకసారి చూడండి. అదే ఆదికాండము 31వ అధ్యాయం. ఈరోజు అసలు సౌండ్ బాగలేదు, ఏమీ బాగలేదు. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. చదువు బాగాలేదంటే మొత్తానికి ఇంక స్లోగా చదవమని కాదు, కొంచెం నన్ను రేపేలాగా చదువు. 30 నువ్వు చదవకమ్మా, నువ్వు చదువు. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఎవరట? ఇస్సాకు భయపడిన దేవుడు. అక్కడ ఏమని రాస్తాను చూడండి.
అబ్రహాము దేవుడు చెప్పండి, ఇస్సాకు దేవుడు అని లేదు చెప్పండి. ఇస్సాకు భయపడిన దేవుడు. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడంటే, అసలు ఇస్సాకు గారిని పరిచయం చేస్తున్నప్పుడట ఇస్సాకు పేరు చెప్పుకుంటే ఏమని చెప్తున్నాడట, ఇస్సాకు భయపడిన దేవుడు. అంటే ఇస్సాకు గారి ట్యాగ్ ఏంటి? ఇస్సాకు భయపడుతున్న దేవుడు. ఇది ఒక బిరుదు. ఇంకా మీకు అర్థం కావాలంటే అదే 31వ అధ్యాయం 53వ వచనం చూడండి. అదే 31వ అధ్యాయం 53వ వచనం. అబ్రహాము నువ్వు చదువు. తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన గ్రంథకర్త కానీ యాకోబు కానీ ఏమంటున్నారు చెప్పండి? ఇస్సాకు భయపడుతున్నది అంటే దేవుని భయాన్ని, దేవుడి పేరుని భయాన్ని బిరుదుగా పెట్టుకున్న భక్తుడు ఎవరు చెప్పండి? ఇస్సాకు గారు. ఇప్పుడు చెప్పండి, పరిపక్వత వచ్చేసరికి ఆ బలి నైవేద్యంలో కత్తి పైకెత్తే సమయానికి ఇస్సాకు మైండ్లో తిరుగుతుంది ఏంటో తెలుసా? నాన్నకి విధేయత చూపించాలనే కాదు, ఇది దేవుని చిత్తానుసారమైన కార్యము, దీనికి అడ్డు రాకూడదని ఆ రోజు బలి నైవేద్యానికి తానే బలి పశువు అవుతున్నప్పుడు ఎవరికి భయపడుతున్నాడు చెప్పండి? ఒకటి, దేవునికి భయపడుతున్నాడు. రెండు, వాళ్ళ నాన్నకి లోబడుతున్నాడు. తన మైండ్లో ఎలాంటి పాయింట్స్ ఉన్నాయి కనుక తండ్రికి వినయం చూపిస్తూ మరోవైపు దేవునికి భయపడుతూ దేవుని దృష్టికి అనుకూలమైన బలిగా మారిపోవడానికి సిద్ధమైపోయాడు. ఎవరు చెప్పండి? ఇస్సాకు గారు. యెషయాలో ఏమని చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడంటే అక్కడ వినయుడై, ఎవడైతే దీనుడై వినయం కలిగిన వాడై, నువ్వు చదువు, ఆగమ్మా నువ్వు చదువు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినిగ వణుకుచుండునో వాణిని నేను దృష్టి. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ రోజు బలి నైవేద్యం జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తుంది అబ్రహాము హృదయాన్నే కాదు చెప్పండి, ఇస్సాకు హృదయాన్ని కూడా చూస్తున్నాడు. అంటే ఓ పక్క అబ్రహాం భయపడుతున్నాడు, మరో పక్క చెప్పండి ఇస్సాకు భయపడుతున్నాడు. దేవుడు ఎవరి మీద కేంద్రీకరిస్తున్నాడు? ఇద్దరి మీద. ఆ ఇద్దరినే కేంద్రీకరిస్తున్నప్పుడు కత్తెత్తిన ఆయన హృదయం ఏమని కొట్టుకుంటుందో చూస్తున్నాడు. కత్తి మీద కెత్తుతున్న మౌనంగా ఉండి ఆ బలి పశువుగా సిద్ధమవుతున్న ఇస్సాకు కూడా ఎంత విధేయత కలిగి భయభక్తులు చూపిస్తున్నాడో ఆ హృదయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎవరి మీద దృష్టించుతాడంటే వినయ మనస్సు కలిగిన వారి మీద దృష్టించుతాడు. దేవుడు ఎవరి మీద దృష్టించుతాడంటే ఆయనకి భయపడే వారి మీద దృష్టించుతాడు. దేవుడు ఎవరి మీద తన మనస్సును, తన కళ్ళును, తన నేత్రాలను ఎవరి మీద కేంద్రీకరిస్తాడంటే మీరు గమనించండి, పెద్దవారిని గౌరవిస్తూ వినయాన్ని చూపిస్తూ అటు పెద్దవారికి ఇటు దేవుడికి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి బిడ్డల్ని చెప్పండి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి దృష్టించుతాడు. ఎవరిని పడితే వారిని ఊరకే దేవుడు దీవించాడు. ఎవరిని పడితే వారిని దేవుడు ఊరకే దీవించాడు. ఎలా దీవిస్తున్నాడు ఇస్సాకునంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. ఇది ఊరకే వచ్చిన క్యాడర్ కాదు. అబ్రహాము తర్వాత ఇస్సాకు అంటే ఆ వాగ్దానానికి సమాన వారసుడు ఎవరు చెప్పండి? ఇస్సాకు. ఎలా సమాన వారసుడు? నిజానికి అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాసావు రాలేదు. యాసావు గారు ఎందుకు రాలేదు? యాసాలు వేసాడు కనుక. అంటే ఒక వాగ్దానానికి వారసులు అవ్వాలి అంటే బాగా వినాలి. ఒక వాగ్దానానికి ఓ పట్టాన్ని అయిపోరు. ఊరకే దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఊరకే దేవుడు దీవించుడు. వినయం ఎలా ఉందో చూస్తాడు, నీ వ్యవహారం ఎలా ఉందో చూస్తాడు, నీ భక్తి ఎలా ఉందో చూస్తాడు, ఆయనకి ఎంత భయపడుతున్నావో చూస్తాడు. నీ వినయం, నీ భయభక్తులు, నీ మాట, ప్రవర్తన, ప్రతి నీ లక్ష్యాలు అన్నిటినీ దేవుడు చూసే నీకు తోకాలేస్తాడు. ఊరకే ఎవరిని దేవుడు వాగ్దానాలకి వారసులుగా మార్చాడు. మనం అనుకుంటా, ఎందుకు ప్రభువా మమ్మల్ని దీవించట్లేదు ఏంటి ప్రభు అంటే, నీలో దేవుడిని ఎక్కిరించే వ్యవహారాలు ఏవో ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఇస్సాకు లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు,
తండ్రిని గౌరవించాడు. తండ్రిని గౌరవిస్తూ మరో పక్క దేవునికి భయపడుతున్నాడు. ఇస్సాకులో ఉన్న క్వాలిటీస్ ఇవి. పరిగెట్టగలిగే శక్తి ఉన్నా, ఎదిరించగలిగే శక్తి ఉన్నా, తండ్రి మాట వినకుండా ఆర్గ్యుమెంట్ చేసే, డిబేట్ చేసే ఆయనకి నాలెడ్జ్ ఉన్నా, ఎంత వాదించి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఆయనకున్నా, వృద్ధాప్యంలో వాళ్ళ తండ్రిని ఎదిరించగలిగే, పరిగెట్టగలిగే శక్తి ఉన్నా మరణానికే తలదించాడు తప్ప వాళ్ళ నాన్న ఇష్టాన్ని ఎప్పుడు ఎదిరించలేదు. ఎందుకంటే నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు, నీ భక్తే నా భక్తి, నీ భయమే నా భయం అన్నాడు. నిన్ను చూడటమే కాదు తండ్రి, నీ వెనకాల ఉన్న దేవుణ్ణి కూడా చెప్పండి నేను చూస్తున్నాను తండ్రి అని మౌనంగా ఉండిపోయాడు. ఇంకా ఏమన్నా ఇస్సాకులో క్వాలిటీస్ అంటే, వివాహ విషయంలో తండ్రి తెచ్చిన సంబంధాన్ని మాత్రమే చెప్పండి ఓకే చేశాడు. చూడండి ఒకసారి 24వ అధ్యాయం, అదే ఆదికాండం 24వ అధ్యాయం. ఈయన క్యారెక్టర్ స్టడీలో మనకు కావాల్సిన మరికొన్ని విషయాలు. అదే ఆదికాండం 24వ అధ్యాయం 66వ వచనం నుండి. మీరు గమనించండి, ఇస్సాకు గారికి సంబంధం తెచ్చింది ఎవరండి? ఎలియాజరుకి సంబంధం చూడమని చెప్పింది ఎవరండి? అబ్రహాం గారు. వీళ్ళిద్దరూ ఎవరికి సంబంధం చూస్తున్నారు? ఇస్సాకు గారికి. గమ్మత్తుడు చెప్పనా, నా పెళ్లి చేయడానికి మీరు ఎవరైనా అడగలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ జనరేషన్ అయినా ఆ జనరేషన్ అయినా సొంతంగా పెళ్ళిళ్ళు చేసుకునే బ్యాచ్ ఉన్నారా లేదా? అక్కడ వరకు ఎందుకు, ఇస్సాకు గారికి పుట్టిన కొడుకులు ఎవరైతే ఉన్నారో, యాసావు ఎవరిని చేసుకున్నాడు? అన్యుని చేసుకున్నాడు. యాకోబు ఎవరిని చేసుకున్నాడు? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మీరు బాగా వినండి, వాళ్ళ మ్యారేజ్లో తండ్రికి ఏమైనా ప్లేస్ ఇచ్చారా? కనుక మీరు చూడండి, తన తండ్రికి అవకాశం ఇవ్వడమే కాదు, ఆయన ఎంతకంటే తన తర్వాత పుట్టిన జనరేషన్ కొడుకులు చేసే పనులు ఈ తండ్రి చేయట్లేదు. ఏం చేయట్లేదు? 40 ఏళ్ళు అప్పటికి ఈయనకి వివాహం అయ్యే సమయానికి ఇస్సాకు వయసు అంచనా ప్రకారం ఎంత? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు బాగా వినండి, ఎక్కడ ఏ తప్పుడు మార్గాలకు పోకుండా, ఎలాంటి కుండాగోర్ల పనులు చేయకుండా, ఎలాంటి చీకటి సంబంధాలు పెట్టుకోకుండా 40 ఏళ్ళు ఎలా అటు ఇటు చూడకుండా అంత నిష్ట కలిగి ఎలా ఉన్నాడంటే, దేవునికి భయపడే భక్తుడు ఎవరు చెప్పండి? ఇస్సాకు. మరోవాడు చెప్పనా, 40 ఏళ్ళ వయస్సు. అప్పటికి రిబకమ్మ వయసు ఎంత? సగానికి సగం ఎంత చెప్పండి? 17, 16 నుంచి. అదే అమ్మాయి కన్య అని రాయబడింది ముందు అధ్యాయంలో. కన్య అంటే పురుషుని ఎరగని కన్య. ఆ శబ్దానికి అర్థాలు ఏంటంటే 16 నుండి 17 సంవత్సరాలు, లేదా 16, 17 ఈ మధ్యస్థం. ఇస్సాకు ఎంత? 40. ఆయనకి 40, ఈవిడ 17. ఎంత? ఇప్పుడు ఎంత తేడా చెప్పండి? సగానికి సగం. ఆయన వయసులో సగం ఈ పిల్లది ఎవరిది? మీరు గమనించండి, వీళ్ళ వయసు వ్యత్యాసం ఎంత ఉన్నా ఎక్కడైనా, మీరు గమనించండి, వీళ్ళ వయసు వ్యత్యాసాలు ఎన్నున్నా ఎక్కడైనా వీళ్ళకి ఏమన్నా తారతమ్యాలు వచ్చాయా? ఎందుకు చెప్పినా, దేవుడిచ్చే గిఫ్ట్లు ఎలా ఉంటాయంటే, వాళ్ళ వయసు వాళ్ళని ఇబ్బంది పెట్టదు, వాళ్ళ తరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టవు. వారిలో వీరిలో దేవుడు మనసు ఉంటే చెప్పండి ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కటే ఏకమై ఉంటారు. కానీ దేవుడు ఏర్పరిచిన బంధాలు ఎలా ఉంటాయంటే, వదిన నీకు విషయం తెలుసా, మొన్నే తెలిసింది నాకు, మొన్నే మా ఆయన ఆధార్ కార్డు దొరికింది నాకన్నా చెప్పండి 20 ఏళ్ళు పెద్దోడు అంట, గొంతుకు వస్తారు నాకు అంట. ఇలాంటి సన్నాసి కాపురాలు చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఉన్నారు. మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పండి? చాలామంది నేను గమనించి, నేను నిన్న మా విలేజ్లో నేను చెప్తున్నాను, చాలా దిక్కు నేను విన్నదే, వాళ్ళ భర్తల వయసు బయటికి వద్దన్నా చెప్పే వాళ్ళు ఉన్నారా లేదా? అదో జబ్బాలకి అంటే నేను ఇంకా చిన్నపిల్లనే చెప్పండి, ఇంకా నాకు త్వరగా పెళ్లి చేస్తారు అది చెప్పండి, లేదంటే నేను ఇంకా స్కూల్కి వెళ్ళి బ్యాగ్ తెలుసుకుని తిరుగుతున్నాను, నాకు ఇంకా నేను చిన్నపిల్లని చెప్పుకుని ఇంకా మురిసిపోవాలన్నాను నేను చూశాను. ఇంక పేర్లు అడగండి, మా పెద్దోళ్ళు గురించి వాళ్ళు చెప్పిన వాళ్ళు నేను విన్నా. అప్పుడు నేను తిట్టాను కూడా, అప్పుడప్పుడే వాక్యంలోకి వచ్చాను, నేను తిట్టాను కూడా, ఇంకా చిన్నపిల్లల్లో యాక్టింగ్ చేయకండి చెప్పండి. మీ భర్తల వయసులు మీరే బయటకు చెప్తే సిగ్గుందా మీకు? అలాంటప్పుడు మీరు ఆధార్ కార్డు చూసి పెళ్లి చేసుకోకపోయారా? ఇప్పుడు ఎందుకు మీరు పెద్ద వాళ్ళ వయసు వచ్చేసి జీవించి చిన్న పెద్ద అంటే ముందు సంసారం మీద నీకు ఫోకస్ లేదు కానీ చెప్పండి,
నీ వయసు మీద మాత్రం నీకు ఫోకస్ ఎక్కువైపోయింది. జస్ట్ నువ్వు మిస్ అయిపో లేదా మిస్ ఇండియా అయిపోదు మాకు, నువ్వు నోరు మూసుకుని నీ వయసు కోసం మాట్లాడగానే తిట్టా. ఆ రోజు నేను తిట్టాను, గుర్తుపెట్టుకో. మీకు ఏమర్థమవుతుంది? వాళ్ళ మధ్య భాగమేనండి. ఇస్సాకు 40 ఏళ్ళ వయసు, ఈ అమ్మాయికి 16-17 ఏళ్ళ వయసు. నన్ను అడిగితే ఆ అమ్మాయిని ఎవరికి గైడ్ చేసి ఉంటారు చెప్పండి? ఇస్సాకు గైడ్ చేసి ఉంటాడు. మంచి ఏంటో, చెడేంటో, కాపరం ఏంటో, వాళ్ళ అమ్మ పని ఏంటో, మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో మా ఇంటికి వచ్చావో, మా అమ్మ పోషించిన క్యారెక్టర్ ఏంటో అన్నీ అర్థమయ్యేలాగా అమ్మాయికి దగ్గరుండి చెప్పుకునే వ్యక్తి ఎవరు చెప్పండి? ఇస్సాకే చెప్పుకుంటాడు. మంచి భర్త, తండ్రి సంబంధం తెచ్చే వరకు ఆగాడు. 40 ఏళ్ళు అటు ఇటు తిరగకుండా, ఏ వంకర మార్గానికి పోకుండా చక్కగా నిలబడ్డాడు. అసలు ఏ లవ్ స్టోరీ? నాన్న, నేను పలాంటి పిల్లను ప్రేమించాను, మీరు అమ్మాయిని చేయకపోతే నాకు బతకాలనిపించట్లేదు, ఎందుకో రాత్రులు కూడా నాకు సరిగా బ్రీతింగ్ అవ్వట్లేదు, పొద్దున్నే మెలకు వచ్చేస్తున్నాను అనలేదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నాన్న సంబంధం తెచ్చే వరకు చెప్పండి వెయిట్ చేశారు. సంబంధం వచ్చిందనగానే సోఫా సెట్లోంచి లేచిపోయి అలా తిరిగేసి పిల్ల వచ్చేస్తుందంటే నేను కంగారు అవ్వలేదు. అప్పటికి ఆ అబ్బాయి ఏం చేస్తాడో మనకు తెలుసు, ప్రేయర్ చేసుకుంటున్నాడు. ప్రేయర్ఫుల్గా ఉండడు. బాగా అంటే మ్యాచింగ్ చూస్తుంటే ఆ టైంలో పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మ్యాచింగ్స్ జరుగుతుందంటే పెళ్ళికొడుకు ఏం చేస్తాడు చెప్పండి? కటింగ్ షాప్ చుట్టూ తిరుగుతాడు ఎదవా. ఎందుకు? నాకు పై పొర తీసేయండి చెప్పండి. పెళ్ళిలో నేను చాలా చెప్పండి బ్రైట్గా కనబడిపోలే, ఇంకా ఏ మట్టి ఉంటే ఆ మట్టి, ఆ ముల్తాన మట్టి, ఆ మట్టి, ఈ మట్టి నాకు కొట్టేసి మొత్తం మీద ఈ మట్టి అంతా తీసి నన్ను బ్రైట్గా చేసేయండి. ఆ ఫోటోగ్రాఫర్ మా బాగా లైవ్లో ఎవడు వైట్గా చూపించేవాడు ఉన్నాడు, లైవ్ ఇచ్చేవాడు చూడండి, ఇవన్నీ తిరుగుతుంటాడు వీడు అని గమనించండి. నీకు మ్యాచింగ్ జరుగుతుంటే ఎవరైనా వెలగాల్సిన తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు చేయాల్సినట్టు చెప్పిన ప్రేయర్ చేసుకో. నీకు తెలుస్తుంది అబ్బా, నేను సీరియస్ చెప్తున్నాను. నీకు తెలుస్తుంది, దేవుడు చక్కటి బంధాన్ని నీకు ఏర్పరుస్తాడు. చక్కగా దేవుడు నీకు ఒక జతని ఏర్పరుస్తాడు. నిన్ను అర్థం చేసుకుని నీ కష్టం కన్నీరులో కలిసి వచ్చే బంధాలను దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. ఇస్సాకుకి చక్కటి తల్లినిచ్చాడు రెబెక్కమ్మని. ఆ రెబెక్కమ్మ వచ్చింది, ఇస్సాకుని అర్థం చేసుకుంది, తల్లి స్థానాన్ని చెప్పండి భర్తీ చేసింది. ఇంకేమన్నా ఇస్సాకులో క్వాలిటీస్? 25వ అధ్యాయం, అదే ఆదికాండం 25వ అధ్యాయం 8-9 వచనాలు. అది ఆదికాండం 25వ అధ్యాయం 8-9 వచనాలు. తన పితరుల యొద్దకు చేర్చబడెను. అక్కడ మీరు చూడండి, అక్కడ సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమానికి ఎవరు వచ్చారు? ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిల్ ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే ఇస్సాకు అంటే పన్నోడు. కానీ గమ్మత్తని చెప్పిన బరియల్ కార్యక్రమం అంటే సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇస్మాయిల్తో ఎలాంటి గొడవలు పెట్టుకోలేదంట. మీకు ఇస్సాకు క్యారెక్టర్ ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇలాంటి కొడుకు ఏ కుటుంబంలో ఉన్నా నిజంగా తండ్రికి ఎప్పుడు నవ్వు తెచ్చే పనులే చేస్తారండి. మంచిగా ఆనందిస్తారు అలాంటి కొడుకులను బట్టి. తన తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ అన్నయ్య ఇస్మాయిల్ వస్తే చిన్నప్పుడు ఎంత ఏడిపించాడు అబ్బాయి గుర్తులేదా? అసలు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడో గుర్తులేదా? అసలు ఎంత గొడవలు అయ్యా అబ్బాయి గుర్తుండదా? వీళ్ళు ఎంత విరోధ భావంతున్నారు గుర్తులేదా? ఇలాంటివన్నీ గుర్తున్నా నాన్న శవానికి చివరి అంత్యయాత్రలు జరుగుతున్నప్పుడు, అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఇస్మాయిల్ వచ్చినప్పుడు, రే ఇప్పుడు ఎలా వచ్చావో సిగ్మాల ముఖం పెట్టుకుని, తలకూర పెడితే నేను పెట్టాలి, చివరి అంత్యక్రియలు చేస్తే నేను చేయాలి, నువ్వెందుకు వచ్చావు, ఆస్తులు పంచుకోవడానికి వచ్చావని ఏమన్నా గొడవలు పెట్టుకున్నాడా? కానీ ఈరోజు మీరు చూస్తున్నారు లేదు కొన్ని వార్తలు, తల్లిదండ్రులు శవాన్ని ముందెట్టుకుని తండ్రి తల్లి చచ్చిపోరన్న బాధ కన్నా వాటాల కోసం ఆస్తుల కోసం గొడవలు పెట్టుకునే కొడుకులు అంటే అన్నదమ్ములు ఉన్నారంటే మీరు నమ్మగలరా? కానీ ఇస్సాకు ఎలాంటి చెప్పండి, తన తండ్రి శవాన్ని ముందు పెట్టుకుని ఆస్తులు పంచుకోవడానికి వచ్చావా? ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పటివరకు నేను చూసాను నాన్నే, కనీసం ఉన్నాడా తిన్నాడా నడకుండా చనిపోయేటప్పుడు ఇక సాగుకోవరు చల్లగొచ్చినప్పుడు వచ్చి ఇప్పుడు తండ్రి యొక్క అంత్యక్రియల కొరకు చివరిలో వచ్చావు, ఏం పంచుకుపోదామని వచ్చావని ఏమైనా గొడవ పెట్టుకున్నాడా? శత్రువు సైతం ఇంటికి వస్తే చెప్పండి చక్కగా పలకరించే మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తే చెప్పండి ఇస్సాకు. మరో మాట చెప్పనా, అది 26వ అధ్యాయం 12వ వచనం. అదే ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుండి ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను.
యెహోవా అతన్ని ఆశీర్వదించును గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలాస్తి, గొడ్లాస్తి, ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చేది. ఇప్పుడు చెప్పండి, భూమి ఎవరిది? ఇస్సాకుది. అబ్రహాము తర్వాత ఆ ల్యాండ్ రికార్డెడ్గా ఎవరిది? ఇస్సాకుది. ఇప్పుడు ఆ బావులు ఎవరివి? వాళ్ళ తండ్రి తవ్వించాడు కనుక ఇస్సాకువి. అన్ని ప్రాపర్టీకి ఆయనే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత, ఆయనకి అన్ని హక్కులు ఉన్నా వాటి మీద అజమాయిషీ చేస్తున్నది ఎవరు? ఫిలిస్తీన్లు. అసలు ఆస్తులు ఎవరివి? వీనివి. వీళ్ళ అజమాయిషీ ఏంటి? ఒకప్పుడు మా ల్యాండ్ మాకు కూడా సంబంధం ఉందని చెప్పి ఇస్సాకు మీద గొడవ తిరగబడి వాళ్ళ తండ్రి తవ్వించిన జ్ఞాపకార్థపు బావుల్ని పూడ్చేసి ఇస్సాకు అభివృద్ధి యందు అసూయ పడిపోతుంటే ఆ టైంలో ఇస్సాకు చేసిన పని ఏంటి? రండ్రా రచ్చబండలో తెలుసుకుందాం. ఎవరిదరా ఈ భూమి? మా నాన్న ఇచ్చాడు ఈ భూమి, మా నాన్నకి దేవుడు ఇచ్చాడు ఈ భూమి. మీరు ఏం చేశారు? ఆ రోజు మా నాన్న ఉన్నప్పుడు నోరు మూసుకుని ఏడ్చారా? ఈ బావులు మావి, ఈ భూములు మావి, మా మీదకి మీరా తిరగబడుతున్నారా? మాకు మంది బలగా లేవనుకుంటున్నారా? బస్తీ మీద సవాలు మీరుంటారు నేనుంటారు చూసుకుందాం అన్నాడా? ఈ బావి పూడ్చేస్తే ఆ బావి దగ్గరికి పోయాడట, ఆ బావి పూడ్చేస్తే మరో దిక్కునికి పోయాడట, అక్కడ పూడ్చేస్తే మరో దిక్కునికి పోయాడట, అక్కడ పూడ్చేస్తే మరో దిక్కునికి పోయాడు. అంటే ఎక్కడ ఎవరు అడ్డొచ్చినా అక్కడి నుంచి తప్పించుకొని మరొక ప్రాంతానికి పోతున్నాడు తప్ప గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయట్లేదు. అది ఇస్సాకు అంటే. మన ఆస్తులు లాగేసుకున్నా, మన భూములు లాగేసుకున్నా, మన సంపద వీళ్ళు లాగేశారని మనకు తెలిసిన ఇస్సాకులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన? ఏం ఆర్గ్యుమెంట్లు చేయకండి, అలా వదిలేయండి అంతే. వాళ్ళ గొడవ పెడుతున్నారని మనకు అర్థమైతే అక్కడి నుంచి జరిగిపోండి. అక్కడ గొడవ పెడితే అక్కడి నుంచి జరిగిపోండి. ఏం ఆర్గ్యుమెంట్ చేయకండి, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వకండి, అక్కడి నుంచి పక్కకు వచ్చేయండి. ఎందుకంటే ఆ బావిని తవ్వడమైతే తవ్వగలరు కానీ ఆ జలములు ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే ఇస్సాకు అక్కడి నుంచి కదిలిపోయాడు. ఏం జరుగుతుంది చూడండి 16 వచనం నుంచి. నువ్వు మాకంటే బహుబలము గల మా యొద్ద నుండి వెళ్ళిపోయి. ఇప్పుడు చెప్పండి, గొడవగా దిగితే ఎవరు, ఆ ఫైట్ జరిగితే ఆ ఫైట్లో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు చెప్పండి? ఇస్సాకు. ఎందుకు? శత్రువులు చెప్తున్నారు ఏమని? నువ్వు మాకంటే బహుబలంగా, అంటే నువ్వు మాతో ఫైట్కి దిగితే నేనేం ఎదిరించలేము, అయినా మేము అసూయపడి చేస్తున్న పనులకి నువ్వు తిరగబడితే మేము ఎదిరించలేము, దయచేసి మా యొద్ద నుంచి పో కిందికి. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించను. అప్పుడు గెరారు కాపులు ఇస్సాకు కాపులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక ఆ బావికి ఎస్సేకు అని పేరు పెట్టాను. మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడ్రి కనుక 23 వచనంలో అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, నీకు తోడై ఉన్నాను గనక భయపడకు, నా దాసుడైన అబ్రహాము బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వరి అంతటి అబీమెలెకును అతని సేతుడైన అహాజతును సేనాధిపతి అయిన పికోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చి, ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ వద్ద నుండి నన్ను పంపవేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారు అడగగా, వారు యెహోవా నిశ్చయముగా నీకు తోడై ఉండుట మేము చూసితమే కనుక మాకును, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం చేయవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయగా సమాధానముగా
పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవని అంతటా అతడు వాడు ఇందు చేయగా అన్నపానాలు పుచ్చుకొని తెల్లవారినప్పుడు లేచి ఒకడితో ఒకడు ప్రమాణం చేసుకొని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా ఆ దినమంది ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గుచ్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడమని చెప్పి గనుక దానికి శాబా అని పేరు పెట్టిన. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షబా. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? శత్రువులు ఇక్కడ బావుతవుతే ఇక్కడ గొడవకు వచ్చారు, అక్కడ బావుతవుతే అక్కడ గొడవ వచ్చారు, అక్కడ బావుతవుతే అంటే ఈయన గొడవ పెట్టుకునే దానికన్నా అక్కడి నుంచి ఏమవుతుంది చెప్పండి? ముందుకు జరిగిపోతుంది. అంటే ఆయన గొడవలు పెట్టుకునే మనిషి కాదు. ఇలా ఎప్పుడైతే జరిగిపోతుందో మీరు గమనించండి. ఎవరైనా మనకు ఆస్తి నష్టాలు కానీ భూ నష్టాలు కానీ మన గౌరవం మీద కానీ ఎవరైనా నష్టం కలగజేస్తే మనం పాటించాల్సిన సూత్రం ఏంటో తెలుసా? అక్కడి నుంచి చెప్పండి, తప్పుకోండి, వెళ్ళిపోండి, సైలెంట్ అయిపోండి, వాళ్ళకి ఏ వివరణ ఇవ్వకండి, నిశ్శబ్దం అయిపోండి. అలా నిశ్శబ్దం అయిపోతే దేవుడు చేసే పని అని చెప్తున్నా, మనల్ని ఏడిపించి మన మీద అసూయపడి మన భూమిని లాగేసుకునేవారు సిగ్గుపడేంతగా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? అధిక ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. ఇస్సాకుని చూసి శత్రువులు అన్నారట, మాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ బావిని పూడి చేసిన తర్వాత మరో దిక్కున బావి తవ్వితే మళ్ళీ అక్కడ నీళ్ళు వచ్చాయి. నువ్వు అక్కడి నుంచి మరో దిక్కున పోతే అక్కడ బాగుతుంది, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నీళ్ళు వస్తున్నాయి. అంటే నీ వెనకాల నీళ్ళు వస్తున్నాయి, నీ వెనకాల నీళ్ళు వచ్చేలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఎక్కడ అడుగెడితే అక్కడ ఆశీర్వాదకరమైన జలములు బయటకు వస్తున్నాయి. మాకు అర్థమైంది, నీ అభివృద్ధి మాకు తేటగా కనబడుతుంది. నువ్వెంతగా దేవుని చేత దీవెన పొందిన వాడవో మాకు అర్థమవుతుంది. కనుక ఇస్సాకు మాకు భయం వేస్తుంది. మేము నీతో గొడవ పెట్టుకుంటే సరాసరి ఎవరితో గొడవ పెట్టుకున్నట్టు తెలుసా? నీ ఆశీర్వాదానికి కారకుడైన దేవుడితో గొడవెట్టుకున్నట్టు. మాకు భయం వేసి ఒక మాట నిబంధన చేసుకుందాం, మాతో ఇలాంటి గొడవలు దయచేసి పెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నప్పుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి అసూయపడకండి. వాళ్ళ ఆశీర్వాదం పాడు చేద్దామని ప్లాన్ చేయకండి. వాళ్ళ ఆశీర్వాదం మీద కామెంట్లు చేయకండి. ఎందుకో చెప్పనా? దేవుణ్ణి ఆశీర్వదించేవాడి మీదకి ఎవరైనా అడ్డొచ్చారో మీరు కోరుకొని సమాధి తెచ్చుకుంటున్నారని మాత్రం మర్చిపోకండి. ఇస్సాకు ఎక్కడికి పోతే అక్కడికి నీళ్లు పరిగెట్టాయట. ఇస్సాకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆస్తులు కలిసి వచ్చాయట. ఇస్సాకు ఎక్కడ పోతే అక్కడ దేవుని ఆశీర్వాదం ఆయన కలిసి వస్తుందట. ఇది ఎవరు స్పష్టంగా చూసారు చెప్పండి? శత్రువులు స్పష్టంగా చూశారు. ఇస్సాకులో మనం చూడాల్సిన మరో క్వాలిటీ అని చెప్పిన, శత్రువుల్ని పగతో గెలవలేదంట, చెప్పండి, ప్రేమతో గెలిచాడు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి సారీ చెప్పిన వెంటనే పెద్ద భక్తుల్లో ఫీల్ అయిపోయి, ఎన్నాళ్ళకు తెలుస్తుంది నా గురించి, జాగ్రత్తగా ఉండరు ఏమనుకుంటున్నారు, నా జోలికి వస్తే మీరు ఎవరి జోలికి వచ్చినట్టు తెలుసా చెప్పండి, ఇరిసేస్తాడు ఏమనుకుంటున్నాను అనలేదా? ఆయన ఏం చేశాడు చెప్పిన, సరే ఇంటికి వచ్చారుగా, వెళ్ళిపోకండి, ఇలా రండి, మనందరం కలిసి ఒక లవ్ ఫీస్ట్ పెట్టుకుందాం. ప్రేమ విందు పెట్టాడు, మంచి భోజనం పెట్టాడు. వెళ్ళిపోయే ముందు దగ్గరుండి ఆయనే సాగనంపాడు. ఇస్సాకులో మనం చూడాల్సింది ఏంటంటే, శత్రువులను సైతం చెప్పండి ప్రేమిస్తాడు. తన మీద కామెంట్ చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. తన నాశనాన్ని కోరుకున్న వారిని కూడా ప్రేమిస్తాడు. గమ్మత్తని చెప్పనంటే, ఫంక్షన్కి ముందు వాళ్ళనే పిలుస్తాడు. ఎవరిని? శత్రువుని. నువ్వు ఐజాక్ లాగా బ్లెస్సింగ్గా మారిపోవాలి అంటే ఇస్సాకులో మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి చెప్పిన? ఈ క్వాలిటీస్ అన్నీ మనకు కనబడతాయి. నేను ముగిస్తున్నాను. ఇంకా ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఎండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా అబ్రహాంకి ఏమున్నాయంట? ఎండి బంగారము పశువులు. ఒక మాట చెప్పాలంటే ఆస్తిపరుడు ఎవరు చెప్పండి? అబ్రహాం. ఇంత ఆస్తిపరుడికి వారసుడు ఎవరు చెప్పండి? ఇస్సాకు గారు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, ఆస్తిపరులైన కొడుకులు మాటలు ఎలా ఉంటాయండి? గోకు గొడవ తెచ్చుకుంటారు.
డబ్బున్న వాళ్ళ కొడుకుల పెంపకాలు ఎలా ఉంటాయి చెప్పండి. వాళ్ళ మాట తీరు బాగోదు. ఒక మాట అంటే అరే ఎదుటోని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతారే, అన్ని గొడవలకు కారణంగా ఉంటాయి. డబ్బులో పెరిగిన వాళ్ళు పిల్లలు అలాగే పెరుగుతారండి. రెక్కలేసుకుంటారు, మాట తీరు బాగోదు, సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు, అసలు ఎక్కడ లోబడి పనిచేయరు. వాళ్ళు చూడండి, ఇస్సాకు గారి ఎండి బంగారాలకి ఇంత ఆస్తికి వారసుడైనా ఎక్కడైనా అబ్బాయిలో పొగరగా పెరిగిన వాతావరణం కనబడుతుందా? బావులు సంపాదించిన ఆస్తులను పెట్టుకుని చాలామంది మాట్లాడి హే కొనివాడేస్తానేమనుకుంటున్నావు అంటాడు. వీడు సంపాదించి వీడు కొనేస్తాడట ఆ ఇల్లు, అది కొనేస్తా అంటాడు, ఇది కొనేస్తా అంటాడు. ఏమైనా మాట్లాడితే నీ కారణం చెప్పరా కొనివాడేస్తాను అంటాడు. బావులు సంపాదించిన వీడిద్దంటే వీడు 10 రూపాయలు సంపాదించలేడు, వీడు సంపాదించలేడు. కానీ వాళ్ళు బిల్డప్ మాటలు మాత్రం చెప్పండి ఎంత దారుణంగా ఉంటుంది. కానీ ఇస్సాకుని చూడండి, ఈడ్చి తండితే మళ్ళీ చెప్తున్నా, 10 రూపాయలు పనికిరాని వాళ్ళు అందరినీ నేర్చుకొస్తున్నాడు. చెప్పినా ఆ అబ్బాయి అంత ఆస్తుపరుడైనా కట్లు మోయమంటే కట్లు మోస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, యెహోవాకు భయపడతాడు, వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటాడు, శత్రువు ముందుకు వస్తే ప్రేమించి వాడికి భోజనం పెడతాడు, గొడవలు పెడుతుంటే నాకేంత బలంగా ఉంది ఒకసారి వాళ్ళ మీద దూకండి అని అండు. సాధ్యమైనంత వరకు గొడవలన్నీ చెప్పండి అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఈరోజు ఎంత బిల్డప్లు ఇస్తారండి, ఏ పనికి పనికిరారు కానీ నెత్తి మీద 10 రూపాయలు పెడితే పనికిరాను, కానీ వాళ్ళ మాటలు ఎంత గర్వంగా ఉంటాయో. నడిచే నడక బాగోదు, మాట బాగోదు, సూపు బాగోదు, ప్రవర్తన బాగోదు, పెద్దల్ని గౌరవించే విధానం బాగోదు. అందుకే వీళ్ళ భవిష్యత్తులో ఎందుకు అంధకారం అవుతాయి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. నీ మాట నీకు అంధకారం కలగజేస్తుంది, నీ గర్వం నీకు నాశనాన్ని కలగజేస్తుంది, నీ పెంపకం తేడాగా పెరిగావు గనకే నీ లగ్జరీనెస్ ఏమో చెప్పినా సింపుల్ గుడ్లకు కారణం అవుతుంది. చాలామంది జనరేషన్ పిల్లలు ఎందుకు దీవింపబట్టలేదంటే ఇందాక తమ్ముడు చెప్పాడు, గర్వాంధులు, తల్లిదండ్రులకి చెప్పండి అవిధేయులు, ఇలాంటి వారు ఆశీర్వాదానికి కారకులు ఎవరు? నాశనానికే కారకులు అవుతారు. ఇస్సాకు అంత బాగా ఆశీర్వాదానికి కారకుడు ఎలా అవ్వడు? అంత డబ్బులో పెరిగినా కానీ అబ్బాయి వాళ్ళ నాన్న మాట వింటాడు, లోబడతాడు, చెప్పిన మాట వింటాడు, చెప్పిన పెళ్లి చేసుకుంటాడు, కూర్చోమన్న దగ్గర కూర్చుంటాడు, లెగమన్న దగ్గర లెగుతాడు, శత్రువులు వచ్చినా సరే ప్రేమిస్తాడు. ఎవడో 25 ఏళ్ళ క్రితం లేదా 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం గొడవ పెట్టుకున్న అన్నయ్య ఇంటికి వచ్చిన పాత గొడవలు ఏమి ఎత్తకుండా చెప్పండి నాన్నగా చేయాల్సిన గౌరవ కార్యక్రమాలన్నీ జరిగించి ప్రేమిస్తాడు. వచ్చిన వాళ్ళందరికీ ప్రేమ విందులు పెడతాడు. నేను ముగిస్తున్నాను. అలాంటి ఇస్సాకు ఎంత లైఫ్ ఎక్స్పీరియన్స్తో అలా ముందుకు నడుస్తున్నప్పుడు అబ్రహాముకి ఇస్మాయిలు వారసుడు కాడని అబ్రహాము గారికి తెలిసిన ఆ 17వ అధ్యాయం 18వ వచనంలో ఇంటికి వెళ్ళి చదవండి. అబ్రహాం ఎవరి కోసం ప్రార్థన చేశాడో తెలుసా? ఇస్మాయిల్ కోసమే ప్రార్థన చేశాడు. నేను అనుకుంటానండి ఈ పాయింట్ ఖచ్చితంగా ఇస్సాకు గారికి ఎదిగిన తర్వాత గుర్తుండదు చెప్పండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. మా నాన్న ఇస్మాయిల్ కోసం ప్రార్థన చేశాడని గుర్తుంటుంది. మా నాన్న ఎక్కువ నాకన్నా ఇస్మాయిల్నే ప్రేమించాడని గుర్తుంటుంది. ఎక్కడైనా తండ్రిని ఆ పాయింట్ మైండ్లో పెట్టుకుని ఆ గౌరవపరిచిన కొడుకుగా మనకు కనబడతాడా? కానీ సేమ్ మిస్టేక్ ఎవరు చేశారు చెప్పిన? నీకు వాగ్దాన పుత్రుడు ఇస్మాయిల్ కాదు ఇస్సాకు అని చెప్పిన అబ్రహాము ఇస్మాయిల్ కోసమే ప్రార్థన చేశాడు. సేమ్ మిస్టేక్ ఎవరు చేశారో చెప్పండి? ఇస్సాకు చేశాడు. ఎలా చేశాడు? పిల్లలు పుట్టి మేలేను కీడేని చేయక ముందే రెవకం ఎంత గర్భం వేసుకుని ఏంటి ఈ బిడ్డలు నా లోపల ఏం జరుగుతుందో తెలియదు ప్రభు, నేను చచ్చిపోయేలా ఉన్నాను, బిడ్డలకు అనేకన్నా బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఏం భయపడకు, 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి, ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, చిన్నోడు చాలా ఇంపార్టెంట్, నా బ్లెస్సింగ్స్ అంతా ఎవడుకున్నాయి అన్నాడు? చిన్నోడుకున్నాయని భార్యకి భర్తకి అర్థమయ్యేలా చెప్పినా ఎంతసేపు ఇస్సాకు ఎవరి కోసం ఎక్కువ ఆలోచించాడు చెప్పండి? సేమ్ మిస్టేక్ చేశాడు ఎవరు చెప్పండి? ఆ టైంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చదివి ముగిద్దాం. అదే ఆదికాండము 27వ అధ్యాయం, అదే ఆదికాండం 27వ అధ్యాయం 33వ వచనం, అదే ఆదికాండం 27వ అధ్యాయం 33వ వచనం ముగిద్దాం. గడగడా వణుకుచు. ఇప్పుడు చెప్పండి ఎందుకు వణుకాడు? యాసావు చంపేస్తాడని వణుకాడా? ఎందుకు వణికాడని అడుగుతున్నాను. యాసావు చంపేస్తాడని వణికాడా? అరే ఆశీర్వాదాలు ఎవడికో ఇచ్చేసాడని వణికాడా? ఎందుకు వణికాడంటే చాలామంది మూల గంధకర్తలు రాస్తున్న మాట ఏంటంటే ఎందుకు వణికిపోయాడంటే గతం గుర్తొచ్చిందంట. ఏం గతం?
మా నాన్న ఇలాగే వారసు నేనని చెప్తే మా నాన్న ఎవరి మీద కేంద్రీకృతం చేశాడు? ఇస్మాయిల్ మీదకి. తర్వాత తన ఎఫెక్ట్ ఏంటో మా నాన్న ఎలా అనుభవించాడు నేను చూశాను. ఇప్పుడు అదే మిస్టేక్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి? నేను చేస్తాను. ఆశీర్వాద కారకుడు ఎవరు? యాకోబు. కానీ నా మనసు ఎవరి మీద ఉంది? యాసావు మీద ఉంది. ఆశీర్వాద కారకుడు యాకోబు అయితే నా మనసు యాసావు మీద ఉంది. అందుకే గాఢ ఎంతు కొనికిపోయాడంటే, ఒకటి ఎవరికి బ్లెస్సింగ్ ఇచ్చేసాననే మాట కన్నా అసలు ఈ బ్లెస్సింగ్కి కారకుడు ఎవరంటే యాకోబే. ఎందుకంటే ఆ భక్తుడికి తెలుసు, నువ్వు చిన్నవాడినే దీవించాలి తప్ప చెప్పండి పెద్దవాడు దాసుడు అవ్వాలి. ఆ మాట ఎవరు గుర్తొచ్చుంటారు చెప్పండి? ఇస్సాకు గుర్తొచ్చింది. గడగడా వణికిపోయాడు. తన గతం జ్ఞాపకం చేసుకున్నాడు. తన తండ్రి చేసిన పొరపాటు తన జీవితంతో నడుస్తున్నట్టు అర్థమైపోయింది. అందుకే గడ వణికిపోయాడట. దేవుడు ముందే చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసురవుతాడు. ఎందుకు మర్చిపోయావు? ఎందుకో మరి తండ్రులకి ఆ ముందు పుట్టిన వాళ్ళు ఎక్కువ చెప్పండి ఇష్టం ఉంటా. ఆ ముందు వాళ్ళతో కనెక్ట్ అవుతారు. అలాగే కనెక్ట్ అయిపోయాడు. లౌకికమైన మనమంటే మనుషుడు కనుకే మనలాగే వ్యవహరించాడు. తర్వాత అర్థం చేసుకున్నాడు. అప్పుడు సంపూర్ణమైన దీవెని ఇస్తున్నాడు. 28 అధ్యాయంలో ఏమని ఇస్తున్నాడు చూడండి ఒకసారి. అది 28 అధ్యాయం 3-4 వచనాలు కలిపి ఉన్నాయి. ఒకసారి చదువుదాం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతాన అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసువైన దేశమందు, అనగా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా ఉన్న సంతానానికి అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేయను గాకని అతను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి. ఎవరికి? ఇస్సాకు గారికి. ఏమని? ఈ ఆశీర్వాదాలకు వారసుడు అబ్రహాము తర్వాత ఇస్సాకు అయిన నేను. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలకు వారసుడు యాషావు కాదు చెప్పండి, యాకోబు అని ఇస్సాకు గారికి అప్పుడు అర్థమైంది. జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో అబ్రహాంకి వాగ్దానానికి సమాన వారసుడివి. ఆ వాగ్దానానికి సమాన వారసులు యాసావు కొడుకులు కాదు, నీ కొడుకులే. ఇప్పుడు మనకు కావాల్సింది దేవుడు చేసిన వాగ్దానాల్ని బలంగా నమ్మడమే కాదు. ఇస్సాకు గారు అర్థం చేసుకుంది తెలుసా? భవిష్యత్తులో దేవుడు ఎలాంటి ప్రణాళిక వేయబోతున్నాడో ఇస్సాకు గారికి అర్థమైపోయిందంట. ఎక్కడుందా మాట? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును యాసావును ఆశీర్వదించి జరగబో సంగతి. ఏం జరగబో సంగతులు? నా ఆశీర్వాదం చెప్పండి యాకోబుది, యాకోబు ఆశీర్వాదం యాకోబు కొడుకులది. ఎందుకు ఈ ఆశీర్వాదం ట్రావెల్ అవ్వాలి అంటే, ఈ భూమి మీదకి ఒకరోజు నిజమైన ఆశీర్వాదం భూమి మీదకి రాబోతుంది. అంటే సుదీర్ఘంగా చూస్తాడు. జరగబో సంగతులు ముందే చూసి ఈ వాగ్దాన పుత్రుడు దేనికి గుర్తంటే అసలు వాగ్దాన పుత్రుడికి గుర్తు. ఎవరు ఆ వాగ్దాన పుత్రుడు? ప్రభు అయిన క్రీస్తు. ఇది దూరదృష్టితో చూస్తున్నాడు ఎవరు చెప్పండి? ఇస్సాకు గారు. తన జీవితం అంచెలంచెలుగా మారి అంచెలంచెలుగా ఇదే చూపిస్తూ అంచెలంచెలుగా మరణానికి కూడా తను ఎదుర్కోవడానికి సిద్ధమైపోయి దేవుడిని బలంగా నమ్మి తన కొడుకుల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఏ ఆశీర్వాదం చూస్తున్నాడు? ప్రపంచానికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదం సిద్ధపరచబోతున్నాడో ఇస్సాకు అంచనా వేసేసాడట. అందుకే ఎబ్రీ గ్రంథకర్త మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు చేసిన వాగ్దానాలు నమ్మాడు, దేవుని ప్రణాళికను స్వీకరించాడు. తన కొడుకు మీద ఉన్న ఇష్టం, పెద్ద కొడుకు మీద ఉన్న ఇష్టాన్ని పక్కన పెట్టాడు. చిన్న కొడుకునే చెప్పండి ఆశీర్వదించాడు. యాకోబు మోసం చేసి తన జీవితంలోకి వచ్చినా అది దేవుడే అనుమతించాడని తప్పక ఒప్పుకొని తన కొడుకుని చెప్పండి ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఇస్సాకులో ఏమున్నాయంటే ముగిస్తున్నాం. కొంతమంది కంపేర్ చేశారు. చరిత్రలో ఇస్సాకు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అంట. రెండవది, అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి సిద్ధంగా ఏ మొరియా పర్వతాల మీద ఉన్నాడో అదే మొరియా పర్వతాల మీద తన కొడుకుని బలివ్వడానికి సింహాసనం మీద సిద్ధంగా ఉన్నది ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా. ఆ రోజు ఇస్సాకు అడిగాడట, నాన్న నిప్పుంది, నాన్న కట్లు ఉన్నాయి, నాన్న గొర్రెపిల్ల లేదని అడిగాడట. కానీ సమాధానం అబ్రహాం దగ్గర లేదు. సమాధానం ఎవరి దగ్గర ఉంది తెలుసా?
తండ్రి అయిన దేవుని దగ్గర ఉంది. ఆయన అన్నాడు, గొర్రెపిల్ల ఎవరో తెలుసా? బాప్టిజం ఇచ్చి యోహాను ద్వారా చెప్తాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ రోజు అడిగాడు ఇస్సాకు ఏమని? గొర్రెపిల్ల ఏదని. అక్కడ అడిగిన ప్రశ్నకి 100 సంవత్సరాల తర్వాత సమాధానం ఏంటంటే, ఆ గొర్రెపిల్ల ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? అబ్రహాము తన కొడుకుని ఇవ్వడానికి ఏ పర్వతాల మీద సిద్ధపడ్డాడో అదే మొరియా పర్వతాల మీద తన కొడుకుని బలివ్వడానికి గొర్రెపిల్లగా సిద్ధం చేసిన తండ్రి పరలోకమందున్న మన తండ్రి. ఇంకా ఇస్సాకు గొర్రెపిల్లని అడిగినప్పుడు ఏదని అడిగితే క్రొత్త నిబంధనలో దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇస్సాకు భూ సంబంధమైన తండ్రి కోసం మరణానికి విధేయత చూపిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరసంబంధమైన తన తండ్రి కోసం శిలువ మరణానికి చెప్పండి విధేయత చూపినంతగా రక్తం కార్చి తన తండ్రి చిత్తం కొరకు చనిపోయాడంట. అంటే ఇస్సాకు ఎవరికి ముంగుర్తుగా సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడంటే మనకు తెలియాల్సింది ఒకటి, సంఘానికి గలతీ పత్రిక ప్రకారం, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. అందుకే ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, సొంత ఆశలు, సొంత లక్ష్యాలు, కలలు, కోరికలు అన్నీ పక్కన పెట్టి పెద్దవారికి విధేయత చూపిస్తూ, దేవునికి భయపడుతూ, దేవుని సుదీర్ఘమైన ప్రణాళికను మనం అంగీకరించి, నా ద్వారా క్రీస్తుకు ఉపయోగకరమైన కార్యక్రమం ఏముందని ఇస్సాకు ఆలోచించినట్టు ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ సమాజానికి దేవుని తరపున దీవెనకరమైన బిడ్డలు అయిపోతారట. ఇస్సాకు మనలాంటి స్వభావం కలిగిన మానవుడైనా తన జీవితంలో ఎవరికి మొదటి స్థానం ఇచ్చాడు చెప్పండి? దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. ఆ ఇస్సాకు ఎవరికి చరిత్రలో రిప్రజెంట్గా నిలబడ్డాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తరపున ఆయన స్టాండింగ్ తీసుకోకపోతే, యాసావునే వెనకేసుకొస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీనియాలజీ చెప్పండి వేరేలా చదువుకుంది. మేము తన ఆశలు, తన కోరికలు, తన ఇష్టాలన్నీ పక్కన పడేశాడు. పెద్ద కొడుకుని పక్కన పెట్టాడు, చిన్న కొడుకుని తెర మీద తీసుకొచ్చాడు, చిన్న కొడుకుని దీవించాడు. క్రీస్తు పుట్టుకకు మార్గం సరళం చేశాడు. గుర్తుపెట్టుకోండి. అందుకు ఇస్సాకుని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వంశవృక్షంలోకి చేర్చాడు. అలాంటి ఇస్సాకుని మత్తయి మనకి పరిచయం చేస్తున్నాడు. ఇది మత్తయి. ఇప్పుడు చదవండి వచ్చిన మనం ముగిద్దాం. మత్తయి సువార్త మొదటి వచనం చదువుదాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోదాని కనెను, అతని అన్నదమ్ములను కనెను. ఇలా ఇంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు వచ్చి నిలబడితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వంశవృక్షం చెప్పండి మరియమ్మ వరకు కొనసాగింది. అలా 1 by 1 మనం ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం.